మొన్న జరిగిన వారణాసి ఈవెంట్లో హనుమంతుడి మీద రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. కేసుల మీద కేసులు జక్కన్నని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇంతకీ ఏమైందంటే, మొన్న జరిగిన వారణాసి టీజర్ రిలీజ్ ఈవెంట్లో రాజమౌళి గారు టీజర్ని భారీగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అది అవ్వలేదు. అప్పుడు జక్కన్న ఈవెంట్ని హనుమంతుడు నడిపిస్తాడు అని మా నాన్నగారు చెప్పారని, కానీ ఇప్పుడు ఇలా జరిగిపోయిందని, ఇదేనా హనుమంతుడు వెనక ఉండి నడిపించడం అంటే అని ఒకంత నిరుత్సాహంగా అన్నారు. దాంతో హనుమాన్ భక్తులకి ఈ వ్యాఖ్యలు బాగా కోపం తెప్పించాయి. చివరికి జక్కన్న మీద పోలీస్ కేసు పెట్టేదాకా వెళ్ళాయి. రాష్ట్రీయ వానరసేన అనే సంస్థ వారు రాజమౌళి మీద మొదటగా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఈ వ్యాఖ్యల మీద కేసు నమోదు చేశారు. అయినా కోపం చల్లారలేదేమో, లేక జక్కన్న అనవసరంగా మాట్లాడిన ఈ మాటలకి పశ్చాత్తాప పడేలా చేయాలి అనుకున్నారో ఏమో, మరో 2 కేసులు నమోదు చేశారు. అవేంటంటే, ఈవెంట్లో మహేష్ బాబు నంది మీద కూర్చోవడం మీద ఒక కేసు, అలానే అదే రోజు వచ్చిన బాహుబలి ది ఎటర్నల్ వార్ యానిమేషన్ మూవీ ట్రైలర్లో బాహుబలి రాక్షసుల తరపున ఇంద్రుడితో పోరాడుతున్నట్టు చూపించినందుకు మరో కేసు. ఇలా మొత్తం 3 కేసులు జక్కన్న మీద నమోదయ్యాయి. అయితే టెక్నికల్ ప్రాబ్లంకి ఎల్ఈడి టీవీలు పనిచేయకపోవడానికి దేవుడు కారణం ఎలా అవుతాడు? ఇన్ని తెలిసిన జక్కన్న సంబంధం లేని విషయంలో దేవుణ్ణి అనవసరంగా లాగి చిక్కులు కొని తెచ్చుకున్నాడు అని రాజమౌళిని అభిమానించే వాళ్ళు సైతం ఇప్పుడు అనుకుంటున్నారట. ఇంతకీ ఆ ఎల్ఈడి టీవీలు పనిచేయకపోవడానికి కారణం ఏంటంటే, వాటి పవర్ కోసం ఉపయోగించే 45 జనరేటర్ల కెపాసిటీ కూడా సరిపోకపోవడం. జనరేటర్లు అంటే మన అపార్ట్మెంట్లో వాడే చిన్న జనరేటర్లు కాదండోయ్. రామోజీ ఫిలిం సిటీలో ఉండే హయ్యెస్ట్ కెపాసిటీ జనరేటర్లు 45 వాడినప్పటికీ వాటి పవర్ కూడా సరిపోక ఆ ఎల్ఈడీలు ఫెయిల్ అయ్యాయి. దానికి తోడు అంత పెద్ద విఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్న ఫైల్ రెండర్ అయ్యి అది ప్రాసెస్ అయ్యి ప్లే అయ్యేసరికి కూడా కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ కారణాలు కనపడుతుంటే అనవసరంగా సంబంధం లేకుండా హనుమంతుడిని నిందించడం ఎందుకు అన్నది అందరి ప్రశ్న. బహుశా ఈవెంట్ టెన్షన్ కూడా అయి ఉండొచ్చు. అయితే రాజమౌళి గారు ఎంత భారీ స్థాయి సినిమాలు తీస్తారో అందరికీ తెలిసిందే. అంత భారీ స్థాయి సినిమాల్లో ఎంత శ్రమ టెన్షన్ ఉంటుందో కూడా తెలిసిందే. అయినప్పటికీ ఎప్పుడూ పబ్లిక్ ఫంక్షన్స్లో కంపోజర్ కోల్పోకుండా ఉంటారు. కానీ మొదటిసారి ఈ ఈవెంట్లో ఇలా బర్స్ట్ అవ్వడం అందరినీ ఒకంత ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఇప్పుడు ఆ అవుట్ బర్స్ట్ ఏకంగా కేసుల దాకా వెళ్ళింది. ఇది ఇలా ఉంటే, ఇప్పుడు అదే సినిమా టైటిల్ వారణాసి మీద మరో కంప్లైంట్ ఫిల్మ్ ఛాంబర్లో నమోదైంది. టైటిల్ తనదే అని 2022లోనే నమోదు చేసుకున్నాను అని సుబ్బారెడ్డి అనే మరో దర్శకుడు ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు అది ఎలా రిజాల్వ్ చేయాలి అని టీం మళ్ళీ సతమతమవుతుంది. ఇలా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో పాన్ వరల్డ్ రేంజ్లో వస్తున్న ఈ వారణాసి మూవీకి వరుస చిక్కులు సతమత పెడుతున్నాయి. ఏదేమైనా అవన్నీ దాటుకొని ఈ సినిమా కొత్త రికార్డులు కొల్లగొట్టాలి, అలానే తెలుగు సినిమా సత్తా ప్రపంచవ్యాప్తంగా చాటాలి అని అందరం కోరుకుందాం.